టి రామారావు గారు చాలా విషయాలు మాట్లాడారు. ఒకటి రెండు విషయాలు నేను క్లారిఫై తెలుసుకున్నాను. ప్రధానమంత్రి గారికి నేను లేఖ రాసిన మాట వాస్తవం. నేను లేఖ రాశాను, నేనే ప్రెస్ రిలీజ్ చేసిన. ఏమని రాసినో మీరు అర్థం చేసుకోవాలి. గోదావరి నది నుంచి హైదరాబాద్కి నీళ్లు తీసుకొచ్చే పైప్ లైన్ వేస్తే ఆ పైపుకి పొక్కలు కొట్టి గజ్వేల్ నీళ్లు తీసుకుపోయి ఇది మీరు చేసినట్టుగా ప్రారంభోత్సవం పెట్టుకుంటే మేము ప్రధానమంత్రి గారికి ఏం రాసినామంటే, ఈ స్కీము గోదావరి నుంచి పైప్ లైన్ వేసింది హైదరాబాద్కి గత ప్రభుత్వాలు. ఈ పనులు ఎన్నడూ అయిపోయినాయి. ఇప్పుడు కేవలం గజ్వేల్కి నీళ్లు డైవర్ట్ చేసే స్కీమ్కి మిమ్మల్ని ప్రారంభోత్సవం పిలవడం, ఇది మీరు ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి స్కీమ్కి మీరు ప్రారంభోత్సవం చేయాలా లేదా అని చెప్పి మేము లేఖ రాసాం. అది తప్ప అండి? అది గోదావరి నుంచి పైప్ లైన్ మీరేసిందా? అధ్యక్ష, రెండో విషయం, మంత్రి గారు చాలా మాట్లాడారు. ఆంధ్ర తెలంగాణ చాలా మాట్లాడారు. ఈ మంత్రి గారి హయాంలో మొత్తం వర్క్స్ ఆంధ్ర కాంట్రాక్టర్ అప్పచెప్పింది వీళ్ళు కదా అని అడుగుతున్నారు. మొత్తం కాంట్రాక్టర్ లిస్ట్ తీయండి. వెనక జరిగిన విషయాలు కూడా మాట్లాడదాం. మరి మొత్తం లిస్ట్ సిడిఆర్ మీద కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ అనే ఒక విషయం, భారత ప్రభుత్వం ఒక కంపెనీ కొంత ఆర్థిక ఇబ్బందులుంటే ఒక స్కీమ్ కింద వాళ్ళ డెట్ రీస్ట్రక్చర్ చేయమని, ఏది ఉన్న అప్పుని ఇమీడియట్గా కాదు, సరే కొన్ని నెలల్లో కొన్ని సంవత్సరాల్లో రీపేమెంట్ చేయమని. మీరు ఆ తర్వాత ఫైనాన్స్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు లేఖ రాసి సిడిఆర్ కంపెనీలని టెండర్లో పర్మిట్ చేయమని చెప్పిన మాట వాస్తవమా కాదా? అధ్యక్ష, మంత్రి గారు గత విషయాలు చాలా మాట్లాడారు. ఒకటే విషయం మనం చేస్తుందంటే, రేస్ గత విషయాలు మాట్లాడదామంటే మరో రోజు పెట్టి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మీ కింద ఇచ్చిన వాటర్ గ్రిడ్ టెండర్స్ లో మీరు అవినీతికి పాల్పడ్డారు. నేను నేరుగా ఆరోపణ చేస్తున్నా, వాటర్ గ్రిడ్ టెండర్స్ లో అవినీతికి పాల్పడలేదని తెలంగాణలో ఒక్క కాంట్రాక్టర్ చెప్పండి. బయటికి పోయి తెలంగాణలో ఒక్క కాంట్రాక్టర్ కి ఈ వాటర్ గ్రిడ్ టెండర్స్ మ్యానిపులేట్ కాలేదు అని ఏమైనా చెప్పండి. అధ్యక్ష, నేను ఒకటే క్లారిఫై చేస్తున్నా. మళ్ళీ ప్రధానమంత్రి గారికి లేఖ రాసింది నేనే. ఎస్, ఒక భారత పౌరునిగా ఒక ప్రధానమంత్రికి నాకు లేఖ రాసే అర్హత ఉంది. ఏమని రాసినామంటే, తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. గోదావరి నుంచి పైప్ లైన్ వాళ్ళు తీసుకొచ్చినట్టుగా చెప్పింది హైదరాబాద్ నీటిని డైవర్ట్ చేసి దాన్ని ఇనాగ్రేట్ చేస్తే ఎస్ ప్రధానమంత్రికి రాసాం, దానికి కట్టుబడిన వాడని మనం చేస్తాం. స్పీకర్ సార్, కిషన్ రెడ్డి గారికి ముందు ఇస్తాను నేను. ఒకటిసారి చెప్పండి. ఓకే, మీరు కూర్చోండి. స్పీకర్ సార్, ఒక్క నిమిషం, మినిస్టర్ గారు మాట్లాడతారు, మళ్ళీ మీకు ఇస్తాం. అంటే మా సభ్యుల సంఖ్య బట్టి ఉంటుందండి. మీరు డిప్యూటీ స్పీకర్ గా చేసిన వారు, సభ్యుల సంఖ్య బట్టి ఉంటుంది కదా సార్. ప్రజలు ఎట్లా అవకాశం ఇస్తే అట్లా ఉంటుంది సార్. విక్రమార్క గారు మీకు ఇస్తాం. ప్రజలు ఎట్లా అవకాశం ఉంటే అట్లా ఇస్తారు సార్. ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడ కూర్చున్నారు, మీరు మాట్లాడారు. మేము ప్రజలకు వాస్తవాలు చెప్పాలి కదా. బట్టగాల్సి మీదేస్తాం, మేము పారిపోతాం, స్పిట్ అండ్ రన్ అంటే కుదరదు సార్. మీరు స్పిట్ అండ్ రన్ అంటే కుదరదు. మీరు బురద చల్లి మేము పారిపోతాం అంటే కుదరదు. డెఫినెట్ గా సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. అధ్యక్ష గౌరవ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. అధ్యక్ష, టెండర్లు అవినీతి నేను ఆరోపిస్తున్నాను అని గట్టిగా పెద్ద గొంతు వేసుకొని అరవంగానే ఏం అయిపోదు అధ్యక్ష. పెద్ద గొంతు ఉంది కదా, నువ్వు గట్టిగా నేను అవినీతి అనగానే ఏం అయిపోదు అధ్యక్ష. అవినీతే జరిగితే దానికంటూ ఏదైనా ఆధారమే ఉంటే ఈ వేదిక అయినా సరే, ఏ వేదిక అయినా సరే పూర్తి స్థాయిలో, ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు, గత ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మీద సిబిఐ కేసులైనాయి. చాలా మంది ఇంకా అక్కడ ఉన్నారు, ఊచలు లెక్క పెట్టారు, చెప్పకూడదు తిన్నారు, ఇంకా కూడా ఈడీ అటాచ్మెంట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ తెలుసు. ఆధారాలంటూ ఏమైనా ఉంటే
ఊరికే గొంతేసుకుని ప్రతిపక్షంలో ఉన్నాం కదా, దీనివల్ల వీళ్ళ మీద ఏమైనా బురద జల్లితే ఏమైనా రాజకీయంగా లాభం అవుతుందేమో, ఈ స్కీము మరి సఫలమై ఇంటింటికి నీళ్ళు వస్తే మాకైతే మా కిందికి నీళ్ళు వస్తాయని ఆలోచనతో మీరేమైనా భయపడి మీరు మీ స్వీయ మానసిక ఆందోళనను ప్రజల మీద రుద్దుతాను, శాసనసభ వేదికగా నేను పెద్ద గొంతేసుకుని మాట్లాడుతా అంటే దానివల్ల వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. నేను అడిగేదల్లా స్ట్రైట్గా ఒకటి, ఇన్ని మాటలు మాట్లాడారు, ఇష్టారీతిన ఆరోపణ చేశారు. నేను అడుగుతున్నది ఒకటే, నిర్దిష్టమైన ఆధారాలుంటే మీరు ఒక గౌరవ పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి ఈరోజు ఈ రాష్ట్రంలో అధ్యక్షుడిగా ఉన్నారు. నిరాధారంగా, ఆధారరహితంగా కేవలం నోరుంది కదా అని మాట్లాడుతా అంటే మాత్రం ఊరుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. పరువు నష్టం దావా కూడా వేయాల్సి వస్తుంది. అది కూడా గట్టిగా చెప్తా ఉన్నా నేను. మీ దగ్గర ఆధారాలుంటే చూపెట్టండి, శాసనసభకు సమర్పించండి. అంతేగాని నిరాధారంగా మాట్లాడతాను, ఎటుపడితే అటు మాట్లాడతానంటే ఇక్కడ పడేదానికి ఎవరు సిద్ధంగా లేరు అధ్యక్ష. ఈ దేశంలో పెద్ద పెద్ద నాయకులకే జైలు శిక్షలు తప్పలేదు, సగం మంది అందులోనే ఉన్నారు. వారికి నేను అడిగేది ఒకటే అధ్యక్ష, నీతివంతమైన మాటలు మాట్లాడే వాళ్ళు మరి మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. కార్లలో ఎలక్షన్ సందర్భంగా 3 కోట్ల రూపాయలు కాలిపోయిన విషయాలు కూడా చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. చాలా చెప్పొచ్చు అధ్యక్ష, మీరు మాతో మాట్లాడుతాని చెప్పండి అధ్యక్ష. నేను చెప్పేది ఒకటే అధ్యక్ష, సిడిఆర్ అనే నిబంధన ఒక మన రాష్ట్రంలో కాదు అధ్యక్ష, ఈ దేశంలో 12 రాష్ట్రాల్లో ఉన్న మాట వాస్తవం కాదా? అందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్న మాట వాస్తవం కాదా? నేను అడుగుతా ఉన్న అధ్యక్ష, గౌరవ సభ్యుల్ని చెప్పమని అడుగుతా ఉన్న అధ్యక్ష. మనం మొట్టమొదటి రాష్ట్రం కాదు పెట్టింది. టెండరింగ్ ప్రక్రియలో ఎవరు పడితే వారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో శక్తికి మించి పనులు తీసుకున్న వాళ్ళు మళ్ళీ రేపటి రోజున ఈ టైం బౌండ్ ప్రణాళికతో మేము నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పాము అధ్యక్ష. ఎంత ధైర్యం కావాలి అధ్యక్ష ప్రభుత్వానికి ఆ మాట చెప్పడానికి? మమ్మల్ని ఎవరు అడిగారు అధ్యక్ష? వీళ్ళు అడిగారా? మీరు ఇవ్వకపోతే మేమంతట మేంగా స్వీయ నియంత్రణ పాటించి ప్రజలకు జవాబుదారితనంతో ఉండాలన్న ఉద్దేశంతో ఈ దేశంలోనే బహుశా మొట్టమొదటి రాజకీయ నాయకుడు, మొట్టమొదటి ప్రభుత్వం ఇది అయింటుంది అధ్యక్ష. మేము ఫలానా పని చేస్తాం, చేయకపోతే ఓట్లు అడగం అని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. ఆ లెక్కన అధ్యక్ష సిడిఆర్ అనే నిబంధన మనం మాత్రమే కాదు అధ్యక్ష, దేశంలో 12 రాష్ట్రాలు పెట్టాయి. ఇంకా వారు చాలా చెప్పారు అధ్యక్ష. వారు మాట్లాడిన ప్రతి మాటకి సమాధానం చెప్పే సత్తా మాకుంది అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే చాలా విషయం ఉంది, కానీ నేను వారికి ఇదే ఇంకొకటి అధ్యక్ష, బయట ప్రజా సభలలోనో వారి పార్టీ ఆఫీసులోనో మాట్లాడినట్టు శాసనసభలో మాట్లాడతాం, దానికి మీ ఇష్టం, మాకు ఆధారాలు లేకపోయినా ఎటుపడితే మాట్లాడతాం అంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలి అధ్యక్ష. మేము సమాధానం చెప్పకూడదా? దయచేసి నేను అడిగేది, ఏమైనా ఆధారాలు ఉంటే గౌరవ స్పీకర్ గారు ఉన్నారు, సమర్పించండి. తప్పకుండా దాని మీద మేము కూడా బాధ్యత వహిస్తాం. అంతేగాని ఎటుపడితే ఆ చివరికి ప్రధానమంత్రిని అధ్యక్ష, ఇప్పుడు వారు అన్నారు అధ్యక్ష మేము ప్రారంభించాం అధ్యక్ష. వ్యక్తులు శాశ్వతంగా కాదు అధ్యక్ష. ఈరోజు మేము ఉండొచ్చు, రేపు ఇక్కడ ఇంకొకరు రావచ్చు అధ్యక్ష. వారు రారులే కానీ ఇంకెవరైనా రావచ్చు. నేను అనేది ఒకటే అధ్యక్ష, వ్యక్తులు శాశ్వతం కాదు అధ్యక్ష, వ్యవస్థ శాశ్వతం. మేము ప్రారంభించాం, మీరు ప్రారంభించారు ఉండదు అధ్యక్ష. గవర్నమెంట్ అనేది ఉంటుంది తప్ప, వ్యవస్థ ఉంటుంది తప్ప వ్యక్తులు ఉండరు అధ్యక్ష. ఫలానా వీరు ప్రారంభించారు, ఫలానా వారు కొబ్బరికాయలు కొట్టారు అనేది ఉండదు అధ్యక్ష. కాబట్టి ఎవరు ప్రారంభించినా వాస్తవం అధ్యక్ష, పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. పూర్తి చేసిన తర్వాత మంచి కార్యక్రమంతో ఇంటింటికి నీళ్ళు ఇచ్చి మరి గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా మొట్టమొదటిసారి మన రాష్ట్రానికి ఆహ్వానించుకున్నప్పుడు ఒక మంచి పనిని వారి చేతుల మీదుగా ప్రారంభించుకోవాలనే మంచి ఆలోచన చేస్తే దానికి కూడా గండి కొడతారు అధ్యక్ష. ఒక రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తే ఆయన ఏమైనా 4 వరాలు ఇస్తారేమో, 4 మంచి ప్యాకేజీలు ఇస్తారేమో అని ఆలోచన ఉండాలి. కానీ ప్రధానమంత్రి మొట్టమొదటిసారి వస్తారు రాష్ట్రానికంటే దానికి కూడా గండి కొట్టే ప్రయత్నం చేసిన పార్టీ ఆనాడు తెలంగాణకు అడ్డుపట్టేటే ఈరోజు మళ్ళీ తెలంగాణ ప్రయోజనాలకు కూడా విఘాతం కలిగిస్తున్న నాయకులు పార్టీ వీరు తప్ప ఇంకొకరు లేరు అధ్యక్ష. ప్రజలు ఈరోజు వారికి ఈ పరిస్థితి, మేము కనీసం ఎక్కడున్నా పోరాటం చేసినా కానీ మీలాగా దొంగ సంతకాలు పెట్టలేదు. ఇళ్లలో కూర్చొని మంత్రి పదవిని వదులుకోలేక ఇళ్లలో కూర్చొని దొంగ సంతకాలు అయితే పెట్టలేదు, అది మాత్రం పక్క అధ్యక్ష. నేను చెప్పేది ఒకటి అధ్యక్ష, వారు అధ్యక్ష తప్పకుండా వారు ఒకటంటే మేము పదనాల్సి వస్తుంది అధ్యక్ష. వారికి ఈరోజు తెలంగాణ గురించి ఎక్కడ లేని ప్రేమ తనుకొస్తుంది అధ్యక్ష. ఇక ఆ మాటలు మాడితే చాలా దూరం పోతాయి. కానీ దయచేసి నేను చెప్పేది ఒకటే అధ్యక్ష, ఇంత పారదర్శకంగా ఈ కార్యక్రమం జరిగిన తర్వాత దీనిలో కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేస్తే అది వారి విఘ్నత వదిలేస్తాను తప్ప అంతకంటే ఇంత పారదర్శకంగా, ఇంత ఓపెన్ గా మీ ముందు అన్ని సమాచారం పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన తర్వాత మరి వారికి వచ్చిన ఇబ్బంది ఏంటో నాకు తెలియదు అధ్యక్ష. కానీ ప్రజలు మాత్రం పూర్తి స్థాయిలో వారి కుతంత్రాల్ని, ఈ పథకం ముందుకు పోకుండా అడ్డుకునే ప్రయత్నాల్ని, కుయుక్తుల్ని అన్ని గమనించారు. ఎవరు ఏం చేసినా కాకపోతే తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 100% ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ధన్యవాదాలు అధ్యక్ష.